ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మనుస్మృతిలో పోయిన వారము 134 శ్లోకం వరకు చూసుకుంటూ వెళ్ళాము. ఈ 134 శ్లోకము ఇంకా కొంచెం లోతుగా చూద్దామని అనుకున్నాం కాబట్టి దాన్ని అనలైజ్ చేద్దాము. యథా ఖనన్ ఖనిత్రేణ నరః వారి అధిగచ్చతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషుః అధిగచ్చతి. యథా ఏ విధంగానైతే ఒక నరః మనిషి ఒక ఖనిత్రం పట్టుకుని గుణపము, పార, గడ్డపార అట్లాంటివన్నీ పుచ్చుకుని బయలుదేరి భూమిని తవ్వుకుంటూ వెళ్తే వాడికి తప్పకుండా నీరు అక్కడ దొరుకుతుంది. వాడు భూమిని తవ్వుతూ వెళ్తే వాడికి నీరు ఎట్లా కలుగుతుందో, వాడు నీరు ఎట్లా పొందుతాడో తథా అదే విధంగా శుశ్రూష కలిగిన వాడు, గురువుగారు చెప్పిన విషయాన్ని సేవించే ఇచ్ఛ కలిగిన వాడెవడున్నాడో వాడు కూడా గురుగతాం విద్యాం, గురువుగారిలో ఉన్న విద్యని అదే విధంగా అధిగచ్చతి, పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. అయితే ఉదాహరణ చాలా బాగుంది, కొంచెం మనము జాగ్రత్తగా చూసుకుందాము. ఏదో భూమిని తవ్వినట్టు గురువుగారిని తవ్వడానికి బయలుదేరామంటే గురువు గారిని బాధ పెడుతూ, భూమిని తవ్వడం సమయంలో మనము భూమిని ఎంత బాధ పెడతాము, మొత్తం నిజంగానే తవ్వి పోస్తాము. నీరు పడిందాకా తవ్వుతాము. భూమికి ఎంత భారము, అది ఎంత బాధపడుతుంది ఏమి అన్న ఆలోచన ఉండదు మనకి. నీరు కావాలన్న ఇచ్ఛతోటి ఎంత బలంగానైనా తవ్వుతాము. అయితే అదే విధంగా గురువును కూడా ఆయనలోని విద్యను బయటికి తీయడం కోసము భూమిని తవ్వినట్టు ఇంకా తవ్వుకుంటూ పోయామంటే, ఆయన్ని బాధ పెట్టుకుంటూ పోయామంటే అందులో నుంచి విద్య బయటికి రాదింకా. అందులో నుంచి విద్య బయటికి రాదు. అటువంటి విద్య, గురువుని బాధ పెట్టి తెచ్చుకున్న విద్య ఫలించదు కూడా. కాబట్టి దీన్నేం చేద్దామంటే మనము 2 రకాలుగా విడదీద్దాము. పైన పాదాన్ని, కింది పాదాన్ని 2 వేరే వేరే విషయాలకి అన్వయం చేసుకుని చూద్దాము. మనము ఒక గుణపం పట్టుకుని వెళ్ళి భూమిని ఒక చోట తవ్వడం మొదలుపెడితే నీరు పడినట్టే, మనము అదే విధంగా ఖనిత్రాలను, పారలను, గుణపాలను వాటిని తీసుకుని వెళ్ళి ఈ శాస్త్రాలన్న భూమిని, భూమా అంటే ఇంకా పృథువుగా ఉన్నది. మన శాస్త్రాలు, మన ధర్మశాస్త్రాలు ఎటువంటివి అంటే భూమంత విశాలంగా ఉంటాయి, అంత లోతుగా ఉంటాయి. తవ్వుతూ ఉంటే జ్ఞాన సారము అంతగా పైకి ఉబికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ భూమంత విశాలంగా పృథువుగా ఉన్న, అంత లోతుగా ఉన్న, అంతటి జ్ఞానసారాన్ని లోపల దాచుకుని ఉన్న ధర్మశాస్త్రాలన్నింటినీ మన బుద్ధి అన్న పదునైన గుణపంతో తవ్వి 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 మనము అందులో నుంచి జ్ఞానాన్ని బయటికి తీద్దాము. అదే పనిగా అదే పని చేద్దాము. మనము గుణపాలతో, పారలతో, వాటితో తవ్వుదాము. మనము వాటిని అవసరమైతే దంచుదాము, పిండుదాము. మన బుద్ధి అన్న చెరుకు రసం యంత్రంలో, మిషన్‌లో వేసి పిండుదాము. అందులో నుంచి ఎంతైనా సారాన్ని బయటికి తీద్దాము. అసలు కొంచెం గూడా అలుపు లేకుండా నీరు బయటికి, పైకి ఉబికి వచ్చిందాకా ఆ శ్రామికులు ఎంత శ్రమిస్తారో భూమిని తవ్వడం విషయంలో, అంత అవిశ్రాంతంగా మనం కూడా శ్రమించి
మనం ఈ ధర్మశాస్త్రాల్లో నుంచి జ్ఞానాన్ని పైకి తోడుదాము. అయితే అదే సమయంలో గురుగతమైన విద్య, గురువుగారిలో ఉంటుంది విద్య. మనకు శాస్త్రాల్లో ఉన్న విద్యని ఆ రకంగా తవ్వుదాము. మన బుద్ధి అన్న ఒక నాగలిని, మన బుద్ధి అన్న పారను వాటిని తీసుకెళ్ళి, మన మనసన్న గంపను వాటిని తీసుకెళ్ళి తవ్వుదాము. అదే సమయంలో గురువుగారిలో ఉన్న విద్యని ఏ విధంగా బయటికి తీద్దాము? శాస్త్రాల్లో ఉన్నదాన్ని ఒక రకంగా. గురువుగారిలో ఉన్న విద్యనెట్లా బయటికి తీస్తాము అంటే, పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తుమ్మెద ఎంత జాగ్రత్తగా బయటికి తీస్తుందో, పువ్వుని చిందరవందర చెయ్యకుండా, దాన్ని బాధ పెట్టకుండా, నలిపివేయకుండా, ఎంత సుకుమారంగా అందులో నుంచి మకరందాన్ని పైకి తీస్తుందో తుమ్మెద, అంత జాగ్రత్తగా, అంత సున్నితంగా గురువుగారి బుద్ధిలో నుంచి మనం జ్ఞానాన్ని బయటికి తీయాలి. ఆయన్ని విసిగించకుండా, అక్కర్లేని ప్రశ్నలన్నీ అడిగి ఆయన్ని బాధ పెట్టకుండా, ఆయనకి చెప్పాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఆయన వేరే ఆలోచనలతో ఉన్నాడో, లేతే నాకింకా ఆ సమయం రాలేదో, ఏదో కారణానికి ఆయన చెప్పకపోతే వెంటబడి, తరిమి, ఏడిపించి, విసిగించి, చిన్నబుచ్చి, చెప్తే వినక, అడిగిందే అడిగి, చెప్తుంటే రకరకాల ప్రశ్నలన్నీ వేసి, సంబంధం లేనివి, కాంటెక్స్ట్‌కి సంబంధం లేని ప్రశ్నలన్నీ వేసి, ఇన్ని రకాలుగా ఆయన్ని బాధ పెట్టకుండా, ఆయన చెప్తున్న సమయంలో అతి శ్రద్ధగా విని, అవసరమైనప్పుడు వినయంగా ప్రశ్నలడిగి, అంతకన్నా ముందు నాకేమైనా ఐడియాలుంటే వాటిని కావాలంటే పక్కన పెట్టి వదులుకోవడానికి సిద్ధమడి. ఎందుకు అంటే, మన జగద్గురువులు కృష్ణ పరబ్రహ్మము భగవద్గీతలో ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా నువ్వు గురువుగారి దగ్గర నుంచి విద్య తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పారు. ప్రణిపాతం చేయడానికి సిద్ధమై ఉండాలి. ఇంతకన్నా ముందు నాకేవో ఐడియాలు, అజంప్షన్స్, థాట్స్ ఎక్కడో విన్నవి, ఏమో చూసినవి, ఏదో విధంగా నాకు అనిపిస్తూ ఉన్నవి వాటన్నిటిని అదే పనిగా పట్టుకొని కూర్చోవడం కాకుండా, ఒకవేళ గురువుగారు చెప్తున్న విషయానికి నాకింతకు ముందు తెలిసిన విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయంటే, వాటిని వదిలిపెట్టడానికి సిద్ధపడి ఉండి, ఆ రకంగా ప్రణిపాతం వాటిని వదులుతూ, గురువుగారు చెప్తున్న విషయాన్ని విని పరిపరి విధాలుగా ఉపరి ప్రశ్న. పరిప్రశ్న అంటే ఉపరి ప్రశ్న. ఆయన చెప్పిన విషయాన్ని విని దాని పైన, దాని మీదే, దానికి సంబంధంగా, దాని గురించే, దాని మీద మళ్ళీ ప్రశ్నలడిగి, జాగ్రత్తగా క్లారిఫై చేసుకుంటూ, దానికి అసంబద్ధమైనవి, అసమంజసమైనవి, అక్కర్లేనివి, ఎక్కడో విన్నవి, ఏంటో విషయాలన్నీ మాట్లాడడం గాకుండా, ఆయన ఏమి చెప్తున్నాడో దానిపైన మళ్ళీ ప్రశ్న వేసి జాగ్రత్తగా ఇంతకీ చెప్తున్న విషయాన్ని గ్రహించాలి. దాని పేరు సేవ. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా తెలుసుకోవాలి. అది ఎంత సున్నితంగా చెయ్యాలంటే, తుమ్మెద పువ్వులోని మకరందాన్ని తీసినట్టు తీయాలి. అంతేగాని గుణపం పెట్టి భూమిని బద్దలు గొట్టినట్టు గురువుగారి ప్రాణం పీక తిని, ఆయన బుర్రని బద్దలు గొట్టి ఆయనకి తలకాయ నొప్పి పుట్టిందంటే మనకేమొస్తుంది అందులో నుంచి విద్య? ఏమి రాదింకా. వచ్చింది పని చెయ్యదు పైగా. కాబట్టి ఏది దేనికో చూసుకుని, గుణపము, గడ్డపార, పార, గంప ఇట్లాంటివన్నీ తీసుకుని వెళ్ళి మొత్తము మనకు పర్వతాల్లాగా ఉన్నాయి ఈ ధర్మశాస్త్రాలన్నీ. వాటిని తవ్విపోయాలి. అందులో నుంచి మనకు రసములాగా ఆ జ్ఞాన సారము ఊట పైకొచ్చి జ్ఞానగంగా ప్రవాహంలాగా ప్రవహించాలి మనలో. అదే సమయంలో ఆ ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయాన్ని గురువుగారిలో నుంచి బయటికెట్లా తీస్తాము అంటే, పువ్వులో మకరందాన్ని తీసినట్టు తీయాలి. ఇంత జాగ్రత్తగా మనము శుశ్రూష చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ముండః వా జటిలః వా స్యాత్ అథవా స్యాత్ శిఖా జటః న ఏనం గ్రామే అభినిమ్లోచేత్ సూర్యః న అభ్యుదయాత్ క్వచిత్. వాడు ముండనం చేసుకున్నా పర్వాలేదు.
జటలు ఉంచుకున్నా పర్వాలేదు స్యాత్. వా అథా లేకపోతే శిఖా జటః శిఖలు పెట్టుకున్నా పర్వాలేదు. వీటన్నిటితో మనకెంత జ్ఞానం కలిగింది, మనం ఎంత గొప్పవాళ్ళము, తక్కువ వాళ్ళమని ఏముండదు. ముండనం చేసుకున్న, జటలతో ఉన్న, శిఖలతో ఉన్న ఆయా ప్రదేశాలను బట్టి, ఆయా విధంగా మనము తలపైన వెంట్రుకలను ఉంచుకోవడమో, తీసేయడమో చేస్తూ ఉంటాము. అది అంత ముఖ్యమైన విషయం గాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏనం వీడు గ్రామంలో సూర్యః న అభినిమ్లోచెత్. వాడు ఇంట్లోనే ఉండి, అట్లానే సూర్యః గ్రామే న అభ్యుదయత్ ఉదయించడం. వాడు సూర్యోదయం, సూర్యాస్తమయం అంతా. ప్రొద్దస్తమానము ఇంట్లోనే ఉండి చదువుకుంటానంటే మాత్రము కుదరదు. గ్రామంలో ఉండరాదు, బ్రహ్మచారులు గ్రామంలో ఉండరాదు అంటే ఒక్కొక్కసారి గురువుగారి గురుకులాలు మరి ఊళ్ళోనే ఉంటాయి. అప్పుడు మరేం చేస్తాడు? ఊరొదిలిపెట్టి ఎట్లా వెళ్తాడు? వాడు ఊళ్ళో ఉండగా సూర్యాస్తమయం అవ్వరాదు, వాడు ఊళ్ళో ఉండగా సూర్యోదయం అవ్వరాదు అంటే ఇంకా ఊరూరు పట్టుకొని ఎక్కడ తిరుగుతారు ఎవరైనా? దానర్థం అది గాదు. వాడు మనుషుల మధ్యలో ఉంటాడు. గ్రామం అంటే ఒక సమూహము. మనుషుల మధ్యలో ఉంటాడు. ప్రొద్దస్తమానం అక్కడే ఉంటాడు వాడు. ఇంక చదువెప్పుడు చదువుకుంటాడు? పైగా ఇంట్లో ఉండి చదువుకుంటాను, వర్చువల్ క్లాసెస్ అన్నీ అటెండ్ అవుతాను, ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాను. ఇప్పుడైతే ఇంటర్నెట్ ఉంది గాబట్టి ఆన్‌లైన్ క్లాసెస్, వర్చువల్ క్లాసెస్ ఉన్నాయి. ఇంతకుముందు కరెస్పాండెన్స్ కోర్సెస్ అని ఉండేవి. వీటన్నిటితోటి చదువుతాను అంటే క్లాస్ రూమ్ డిసిప్లిన్ యూజువల్‌గా తక్కువుంటుంది. చిన్న వయసులో చదువుకునే సమయంలో ఇంట్లో నుంచి చదువుకుంటాను. హోమ్ స్కూలింగ్ చేస్తాను. అమ్మ వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అంటాను. కొంచెం వరకు పనిచేస్తుంది. అయితే ఒక దశకొచ్చినాక 5, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు అట్లా ఆ సమయంలో స్కూల్‌కి వెళ్లి చదువుకోవడం అవసరము. వృద్ధస్తమానం ఇంట్లోనే ఉండి చదువుకుంటాను, ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను, మనుషుల మధ్యలోనే ఉంటానంటే ఆ డిసిప్లిన్ ఉండదు. చదువుకు వేరే రకం మైండ్ సెట్ ఉండాలి. అట్లానే చదువుకునే వాళ్ళ మధ్యలో ఉండాలి. టీచర్స్‌కి దగ్గరగా ఉండాలి. టీచర్స్ మనల్ని చూస్తూ, మనలో ఏమైనా లోపాలుంటే సరిచేస్తూ, మార్గాన్ని చూపిస్తూ తీసుకొని వెళ్తారు ముందుకు. టీచర్స్‌కి మనం కనపడనే కనపడం. మనం ఎట్లా ఉంటామో వాళ్ళకి తెలీదంటే, వాళ్ళు సబ్జెక్ట్ ఒకటి చెప్పగలరు గానీ, మనలో ఒకవేళ ఈ రకంగా చదువుకుంటే అందరూ ఒక రకంగా చదివి అర్థం చేసుకోలేరు. కొంతమంది కాన్సెప్ట్ అర్థం చేసుకోగలరు. చాలా ఎక్కువ డీటెయిల్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది చాలా డీటెయిల్స్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. కొంతమంది డేటా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా రకరకాలుగా ఉంటారు. టీచర్స్‌కి తెలుస్తుంది. పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదో, ఏ సబ్జెక్ట్ వాళ్ళు తొందరగా పట్టుకోగలుగుతున్నారో, దేని మీద వాళ్ళు ఎక్కువ సాధన చేయవలసి ఉంటుందో, ఇటువంటివన్నీ చూసి చేయడానికి అవకాశం ఉంటుంది. వాడు అందుకని స్కూలుకి వెళ్ళి గురుకులాల్లో చదువుకోవడము అత్యవసరము. ఆ తర్వాత తం చేత్ అభ్యుదయాత్ సూర్యః శయ్యానం కామచారతః నిమ్లోచేత్వా అపి అవిజ్ఞానాత్ జపన్ ఉపవసేత్ దినం. ఒకవేళ వాడు పడుకుని ఉన్నాడు. కామచారతః వాడికేవో పడుకోవాలన్న కోరికలు. ఎందుకు అంటే విద్యాతురాణం న సుఖం న నిద్ర అని యాక్చువల్‌గా చెప్తారు గూడా మనకు. విద్య కావాలనుకున్న వాళ్ళకి సుఖము ఉండదు, నిద్ర ఉండదు. బాగా సుఖంగా నిద్రపోవాలి, ఏవైనా టీవీలు చూడాలి, క్రికెట్ మ్యాచెస్ ఆడుకోవాలి, లేతే నాకు ఇష్టమైనవన్నీ తినాలి, మా వాళ్ళతో మాట్లాడుకోవాలి, ఇట్లాంటివన్నీ ఏమైనా కోరికలున్నాయంటే కామాచారంలో ఉన్నాడంటే వాడు బ్రహ్మచర్యానికి పనికి రాకుండా ఉంటాడు. ఆ కామాచారంలో ఉన్నవాడు మంచి అన్నం కావాలి,
కంటి నిండా నిద్రపోవాలి, ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలి, టీవీ చూడాలి, సినిమాలకెళ్ళి రావాలి. ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే, వాడేం జేస్తాడు ఇంకా టైంకి లేవడు, సరిగ్గా చదువుకోడు. వాడట్లా పడుకొనుంటాడు మొద్దులాగా. వాడట్లా నిద్రపోయాడనుకోండి, సూర్యుడు ఉదయించేసాడనుకోండి, లేదా వాడు సాయంత్రం పూట గూడా పడుకొని నిద్రపోతున్నాడు. సూర్యుడు అస్తమించేసాడనుకోండి, వాడికి తెలియని గూడా తెలియట్లేదు. ఈ రకంగా ఉన్నాడంటే వాడేం చెయ్యాలంటే, ఆ దినము ఏ రోజైతే వాడు స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన, మిగిలిన పిల్లలందరూ వెళ్ళిపోయారు. వీడింకా ఇంట్లో పడుకొనే ఉన్నాడు. వాడికి తెలియని గూడా తెలియట్లేదనుకోండి. ఎప్పటికో ఒకప్పటికి నిద్ర లేచాడు. చూస్తే ఇంట్లో అందరు పెద్దవాళ్ళందరూ ఉద్యోగాలకెళ్ళిపోయారు. మిగిలిన అన్న, అక్క, చెల్లెళ్ళు వాళ్ళెవరైనా ఉంటే లేతే ఇంటి పక్కన ఉన్నవాళ్ళు పిల్లలందరూ బళ్ళకెళ్ళిపోయారు. వీడొకడే అప్పుడు లేచాడనుకోండి నెమ్మదిగా. వాడా రోజు ఏం చేయాలింకా? ఉపవసేత్ ఇంకా జపం చేస్తూ ఉపవాసం చెయ్యాలి. వాడింక ఉపవాసం చేయాలి. దేనికి ఉపవాసము? ఆ బ్రహ్మం దగ్గర సవితృ మంత్రం ఉన్నది. సావిత్రి మంత్రం దాన్ని జపిస్తూ అసలు అక్కడికి వెళ్లి కూర్చోవాలి. వాడు అక్కడే ఉండాలి. అయ్యయ్యో! ఒక రోజంతా చదువుకునేందుకు అవకాశం పోగొట్టుకున్నానే. అయ్యో! నిద్రపోతూ నేను పట్టించుకోలేదే ఇవాళ. ఒక రోజు వ్యర్థమైపోయిందే అని వాడు దాని గురించి తపిస్తూ జపించవలసి ఉంటుంది. ఆ దినమంతా అట్లానే ఉపవాసం చేస్తూ, వాడు జపం చేస్తూ కూర్చొని ఆలోచించుకోవాలి. ఏమిరా నేనిట్ట తయారయ్యాను? ఏమని నిద్రపోవాలన్న కోరిక నాకు. చదువు గురించి గూడా శ్రద్ధ లేకుండా ఉన్నదే. పొద్దున్నే లేవద్దు నేను? ఇట్లా అయితే ఏమైపోతాను? అని వాడు ఆలోచించుకుంటూ కూర్చోవాలి ఆ రోజంతా. మళ్ళీ ఇంకోసారి అట్లా చేయకుండా ఉండేందుకు వాడు జాగ్రత్త పడాలి. లేదా ఏదో బండి నుంచి ఇంటికొచ్చాడు సాయంత్రం పూట సూర్యాస్తమయం అవుతుంటే గూడా చూసుకోకుండా నిద్రపోతూనే ఉన్నాడనుకోండి. ఇంకా ఆ రోజు సాయంత్రం చేయవలసిన హోమ్ వర్క్స్ అన్నీ చేసేది లేదు. ఏమీ లేదు. నెక్స్ట్ రోజుకి ప్రిపేర్ అయ్యేది లేదు. ఆ రకంగా పడుకుంటే బండి నుంచి ఇంటికొస్తాడు. ఇంక సాయంత్రం అంతా నిద్రపోతాడనుకోండి. రాత్రంతా పడుకుంటాడింకా. ఆ రకంగా ఉన్నాడంటే పొద్దున బడికెళ్ళిన తర్వాత హోమ్ వర్క్స్ చేయకపోతే టీచర్స్ ఊరుకుంటారేంటి? కాబట్టి అట్లా చేసిన వాడు గూడా ఇంకా ఆ రోజంతా ఆలోచించుకోవాలి. ఆడు కూర్చొని ఏమి ఇట్టా నిద్రపోతున్నాను నేను. పొద్దస్తమానం నిద్రపోయానంటే, పొద్దస్తమానం అంటే పొద్దు అంటే సూర్యోదయం. అస్తమానం అంటే అస్తమించే సమయం. అస్తమించే కాలం. పొద్దున నిద్రపోతాను, రాత్రి నిద్రపోతాను, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతున్నానంటే నేను ఏమిరా ఇట్లా ఉన్నాను, చెడిపోతున్నానే అని వాడే కూర్చొని ఇంకా ఆ రోజంతా ఆలోచించుకోవాలి. ఎంతకాలం చెప్తారు టీచర్‌లైనా, అమ్మ వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎన్ని సార్లు చెప్తారు? ఎంత దూరం చెప్తారు? కొంతవరకు చెప్తారు. ఇంకా కొన్ని రోజులయిన తర్వాత ఇంక అదే పనిగా ఏదో ఇప్పుడు 9 గంటలకు బడుందనుకోండి. కనీసం 7, 7:30 కన్నా లేచి వాళ్ళు 6, 6:30 కన్నా లేచి తయారయ్యి బడికి వెళ్ళకుండా 9 దాకా పడుకున్నారు. అందరూ వెళ్ళిపోయారండి. బడి గూడా స్టార్ట్ అయిపోయిందంటే ఇంక వాడు ఏం బాగుపడతాడు? ఒక్కొక్కసారి ఇంట్లో పెద్దవాళ్ళు మామూలుగా అయితే అమ్మో, నాన్నో లేపుతారు. అమ్మమ్మో, తాతగారో, నాయనమ్మో ఎవరో ఒకళ్ళు లేరా బడికి సమయం అయితుంది. మళ్ళీ తయారవ్వాలి. లేట్ అయితుంది మళ్ళీ. వెళ్ళాల్సుంటుంది. లే నాన్న లే అని వాళ్ళు లేపుతారు. ప్రతిరోజు లేపుతారు. ఒక్కొక్కసారి వాళ్ళు గూడా కానీలే చూద్దాం వాడు ఎంతకాలం అట్లా పనుకుంటాడు. ఎన్ని రోజులు ఔట్ సైడ్ సపోర్ట్ ఎంతవరకు బాహ్యాలంబన. వాడికి లోపల నుంచి ఆ డిసిప్లిన్ వాడికే రావాలి గదా! అని చూసుకొని వాళ్ళు ఇంక పిలవలేదనుకోండి, వీళ్ళు లేవలేదనుకోండి ఇంకేమైపోతాడు వాడు ఇంకప్పుడు గూర్చొని ఇంక అందరూ వదిలిపెట్టేసారంటే నన్ను, కనీసం నన్ను లేపనన్నా లేదు. పోనీ గురుకులంలో ఉన్నాడనుకోండి, బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నాడనుకోండి, ప్రతిరోజు బోర్డింగ్ స్కూల్ చీఫ్ ఎవరుంటారో లేతే పక్కన ఫ్రెండ్స్ ఎవరుంటారో వాళ్ళు లేరా లేట్ అయితుంది పోవాలి అని ఎంతకాలం చెప్తారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారనుకోండి. అందరూ వెళ్ళిపోతారు. వీడు నెమ్మదిగా లేచి చూసుకొని మొత్తం అక్కడ బోర్డింగ్ ఏరియా అంతా ఖాళీ అయింది. అందరూ స్కూల్‌కెళ్ళినట్టున్నారు అనుకున్నప్పుడు, ఓహో! అందరూ మనల్ని వదిలిపెట్టేశారు. టీచర్స్ దగ్గర నుంచి నా ఫ్రెండ్స్‌తో సహా ఇంకా మొత్తం నేను పాడైపోతాననుకుని వాడింకా ఆ రోజంతా ఆలోచించుకోవాలి. ఇంకోసారి అట్లా చేయకుండా చూసుకోవాలి వాడు. సూర్యేణ హి అభినిర్ముక్తః శయ్యానః అభ్యుదితః చ యః ప్రాయశ్చిత్తమకుర్వాణః యుక్తః స్యాత్ మహతా येन సా. సూర్యుడు ఉదయిస్తుంటే కూడా వీడు పడుకొనుంటాడు. వీడు లేచేసరికి సూర్యోదయం ఎప్పుడో అయిపోయింది. అటువంటి వాడేం చెయ్యాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
ప్రాయశ్చిత్తం ఇంక దాని తర్వాత జరిగిన దాని గురించి చిత్తంలో, మనస్సులో ఆలోచించుకోవాలి వాడు. వాడు మనస్సులో ఇంక ఆలోచించుకోవాలి. కనీసం ముందైనా, దాని తర్వాతైనా ఆలోచించుకుని, ఇంకొకసారి ఇట్లా చేయకుండా ఉండాలి అని ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలి. అట్లా అకుర్వాణః చెయ్యలేదనుకోండి వాడు, ప్రాయశ్చిత్తం ఏం చేసుకోలేదు, తర్వాతేం ఆలోచించుకోలేదు. ఆ రోజంతా అన్నం తినకుండా, పడుకోకుండా కూర్చొని ఆలోచించుకోవాలి వాడు. ఏమి నేను ఇట్ట అయిపోయానని. అట్లా చెయ్యకపోతే వాడేమవుతాడు, మహతా ఏనస యుక్తః స్యాత్, గొప్ప ఏనస్, గొప్ప పాపాన్ని మూటగట్టుకుంటాడింక. ఈ అజ్ఞానం అన్న పాపము తగులుకుంటుంది వాడికి. బద్ధకము, నిద్ర, అలసత్వము, నిర్లక్ష్యము అవన్నీ తగులుకుంటాయి. అది గొప్ప ఏనస్, అది గొప్ప పాపమది. ఎంత దోషము. కాబట్టి వాడు అట్లా ఒకవేళ చేస్తే ఫర్ ఎనీ రీజన్ కూర్చొని ఆలోచించుకోవాలి. ఆచమ్య ప్రయతః నిత్యం ఉభే సంధ్యే సమాహితః శుచౌ దేశే జపన్ జప్యం ఉపాసీత యథావిధి. ఇంతకు ముందు చెప్పింది మళ్ళీ చెప్తున్నారు. వాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేవాలి, సూర్యాస్తమయానికి పడుకోవడం అన్నవి చెయ్యరాదు. ఒకవేళ చేస్తే వాడు కూర్చొని ఆలోచించుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కానీ జనరల్‌గా అసలు విద్యార్థులు నిత్యము సమాహితమైన మనస్థితితో ఉభయ సంధ్యాకాలాల్లో ప్రయత్నం మీద వాడు ఆచరించవలసిందేమి అంటే ఆచమనం చేసి, ఎక్కడ ఒక శుచి అయిన దేశంలో, ఒక శుచి అయిన ప్రదేశంలో కూర్చుని త్రికరణాలను కూడా శుద్ధిగా ఉంచుకుని ఆచమనం చేసి యథావిధిగా జపన్ ఉపాసీత, జపాన్ని చేస్తూ కూర్చోవాలి వాడు. ఉభయ సంధ్యల్లో ఆచమనాదులు చేసి వాడు తప్పనిసరిగా గాయత్రి, సావిత్రి జపాన్ని ఉపాసన చేయవలసి ఉంటుంది. నా అబ్రాహ్మణే గురౌ శిష్యః వాసం ఆత్యంతికం వసేత్, బ్రాహ్మణే వా అననూచానే కాంక్షన్ గతిం అనుత్తమాం. అనుత్తమమైన గతి కావాలి నాకు, గొప్ప ఊర్ధ్వగతులు, సద్గతులు కావాలి అని కాంక్షన్ కోరుకునే బ్రాహ్మడేం చెయ్యాలంటే, బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు అననూచానే బ్రాహ్మణే, వాడు పేరుకు మాత్రం బ్రాహ్మడు కానీ చదువుకోలేదు, లేదా వాడు అసలు బ్రహ్మ మార్గంలోనే లేడు. అటువంటి గురువు దగ్గర శిష్యవాసము చెయ్యాలని ఆత్యంతికం, ఇంక చివరిదాకా ఆ గురువు గారి దగ్గర శిష్యరికం చెయ్యాలని నా వసేత్తు ఉండరాదు. గురువు గారి దగ్గర మనము శిష్యరికానికి వెళ్తాము, శిష్యుడిగా ఉంటాము. అక్కడ గురువు గారు బ్రాహ్మడు కాదు, బ్రహ్మ మార్గంలో లేడు. ఆయనకు ధనం పైన వాటిపైన కోరికలు ఎక్కువ. నాకేమి ఇచ్చావని అడుగుతుంటాడు. డొనేషన్స్ అన్నీ కోరుకుంటూ ఉంటాడు, ఫీజులన్నీ అడుగుతూ ఉంటాడు. లేకపోతే అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కోపాలు చాలా ఎక్కువ, దయ తక్కువ, దానాలు, యజ్ఞాలు అట్లాంటివి లేనే లేవు. ఏవేవైతే బ్రహ్మ మార్గంలో ఉండేవాళ్ళు చేస్తారో, సత్యము, అహింస, అక్రోధము, దయ, క్షమ, స్వాధ్యాయము, శుచి, తపస్సు అని ఏవేవి బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఆచరించవలసి ఉంటుంది అని చెప్పారో, అవన్నీ చెయ్యని గురువుగారి దగ్గర ఒకవేళ శిష్యుడు చేరితే, ఇంక చివరిదాకా అక్కడే ఉందాము, శిష్యవాసం చేద్దామని అనుకోరాదు. ఎందుకు అంటే అట్లా గురువు గారికే సరి అయిన ఆచరణ లేకపోతే శిష్యుడికి ఏ విధమైన ఆచారం నేర్పించగలడు? సదాచారం చెడిపోతుంది కాబట్టి ఉత్తమ లోకాలు కూడా, ఉత్తమ గతులు కూడా నశించిపోతాయి. లేదా బ్రాహ్మడే కానీ చదువుకోనే లేదు. ఇక్కడ బ్రాహ్మడే చదువుకున్నాడు కానీ బ్రహ్మ మార్గంలోని
వృత్తిని మాత్రం అవలంబించడు. చదువుకున్న బ్రాహ్మడైనా సరే ఆచారం లేకపోతే, బ్రాహ్మడే గాని అసలు చదువు కూడా లేకపోతే, ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి గురువు దగ్గర చివరిదాకా ఉందామని కోరుకోరాదు. చూసుకోవాలి గురువుగారు గూడా సరైన జ్ఞానంతో, సరైన ఆచరణతో లేడు అంటే, ఎందుకు అంటే గురువుగారు చదువుకోలేదనుకోండి, ఆయన ఏం చెప్తాడు? ఆయన పదం పట్టుకోవాలి, ఆయన పాదం పట్టుకోవాలి అంటే, ఆయన మాట ఏమైనా చెప్తూ ఉంటే పట్టుకోవాలి. ఆయన చదువుకోలేదనుకోండి, ఊరికినే అక్కడిక్కడ విన్నవి చెప్తాడు. లేదా ఆయన ఊహించింది చెప్తాడు. అట్లాంటి పాదం మనం పట్టుకుంటే, ఏ మార్గంలో వెళ్ళగలము మనము? కాబట్టి పాదసేవ చేయడం కుదరదు. అననూచానుడైన బ్రాహ్మడి దగ్గర మనం చదువుకుంటే. లేదా చదువుకున్నాడు కానీ ఆచరణ లేదంటే, ఆయన ఆచరణని మనమెట్లా పట్టుకోగలము? కాబట్టి పాదము పట్టుకోలేము, చరణాలు పట్టుకోలేము, పాదసేవ చేయలేము, చరణ సేవ చేయలేము. ఆ రకంగా చెడిపోతాం. వాళ్లకు పదము ఉండాలి, ఆచరణము ఉండాలి. వాళ్లకు చదువు ఉండాలి, దాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి. అటువంటి గురువుని చూసుకుని, వాళ్ళను మనం సేవిస్తే మనం కూడా ఉత్తమమైన మార్గంలో ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయం మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఈ కాంబినేషన్ చూద్దాము. బ్రహ్మ మార్గంలో ఉన్నాడు కానీ చదువుకోలేదు. ఎంత దూరం చెప్పగలడు? బ్రహ్మ మార్గంలో ఉన్నాడంటే ఏమి? అబద్ధం చెప్పడు, కోపం తెచ్చుకోడు, దయతో ఉంటాడు, దానాలవి చేస్తూ ఉంటాడు, శుచిగా ఉంటాడు. అన్నీ ఉన్నాయి. కానీ స్వాధ్యాయం లేదు. చదువుకోడు. ఆయన శాస్త్రాలు చదువుకోలేదు. జనరల్‌గా ఆయనకి పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉన్న విషయాలు తెలుసు కానీ యాక్చువల్‌గా చదువుకోలేదు. బ్రహ్మ మార్గంలో ఉన్నాడు కానీ చదువులేదు. ఇక్కడ చదువుకున్నాడు కానీ బ్రహ్మ మార్గంలో లేడు. ఈ 2 కాంబినేషన్స్‌లో ఉన్న గురువులని జాగ్రత్తగా చూసుకొని మనము మళ్ళీ వేరే చోట ఏ గురువైతే అనూచానుడు, ఆచరణ కలిగిన వాడు అయి ఉన్నాడో, చదువుకున్నవాడు, చదువుకున్న వాటిని ఆచరిస్తూ ఉన్నవాడు ఉన్నాడో, అటువంటి వాడి దగ్గర మనము చేరి శిష్య వృత్తితో సద్గతులను పొందవచ్చు. యది తు ఆత్యంతికం వాసం రోచయేత గురోః కులే యుక్తః పరిచరేత్ ఏనం ఆశరీర విమోక్షణాత్. యది ఒకవేళ ఈ విధంగా అనూచాన బ్రాహ్మడు చదువుకున్న దాన్ని ఆచరిస్తూ ఉన్న బ్రహ్మ మార్గంలో ఉన్న గురువు గారి దగ్గర మనము శిష్య వృత్తిలో చేరామనుకోండి. అక్కడ ఆత్యంతికం వాసం, ఇంక చివరి దాకా అక్కడే బ్రహ్మచర్యాన్ని అవలంబించాలని కోరుకున్నామనుకోండి. ఒకవేళ యది రోచయేత, అక్కడ గురుకులంలో ఉండి ఇంకక్కడే నిత్యము ఆత్యంతికమైన వాసం కావాలని కోరుకున్నామంటే అప్పుడు ఎంత కాలం ఉండాలి? అటువంటప్పుడు గురుకులంలో ఎంత వరకు ఉండాలి అంటే, ఆశరీర విమోక్షణాత్, శరీరం మోక్షం కలిగిందాకా, మనకు ఆ శరీరం నుంచి మోక్షం కలిగిందాకా అక్కడే యుక్తుడై పరిచరేత్, ఏనం ఆయనను గురువుగారిని సేవించవలసి ఉంటుంది. ఆయనకు పరిచర్యలు చేయవలసి ఉంటుంది. ఆయన దగ్గర ఉండి ఆయన ఏ విధంగా ఆచరిస్తున్నారో ఆ విధంగా చూసి, తెలుసుకుని, అడిగి, నేర్చుకుని ఆచరించవలసి ఉంటుంది. ఎంతవరకు అంటే, నీకు ఆత్యంతిక వాసం కావాలంటే శరీరం నుండి నీకు మోక్షం కలిగినంత వరకు అక్కడ ఉండాలి. ఈ విధంగా చదువుకునే వాళ్ళెవరుంటారు అంటే, ఇంతకు ముందు కాలంలో ఈ మనువు గారు చెప్తూ ఉన్న కాలంలో వేదాలన్నీ చదువుకుని, శాస్త్రాలన్నీ చదువుకున్న తర్వాత వాళ్ళింకా బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు. పెళ్లి చేసుకుని ఇంకా గృహస్థులుగా ఉండొచ్చు. ఇంకా తర్వాత వాళ్ళు కావాలంటే చివరిగా వానప్రస్థంలో నుంచో, సన్యాసంలో నుంచో వాళ్ళు మోక్షాన్ని సాధించొచ్చు. అయితే బ్రహ్మచర్య ఆశ్రమంలో నుంచే మోక్షాన్ని పొందుతానని కోరుకున్న వాళ్ళు ఇంకా మోక్షం కలిగిన దాకా ఇదే ఆశ్రమంలో ఉండొచ్చు. బ్రహ్మచర్యాశ్రమం తర్వాత తప్పకుండా
గృహస్థాశ్రమము, ఆ తర్వాత కావాలంటే వానప్రస్థము, కుదిరితే సన్యాసాశ్రమము చెయ్యొచ్చు అని ఏమి నియమం లేదు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసి, చివరికి మాత్రము సన్యాసాశ్రమం నుంచి మోక్షం పొందాలని అక్కడ ఏమీ నియమం లేదు. ఒకవేళ నీకు కావాలనుకుంటే బ్రహ్మచర్య ఆశ్రమం నించే మోక్షాన్ని పొందవచ్చు. ఆ మోక్షం కలిగిందాకా నువ్వు ఆ గురువు గారిని సేవించవచ్చు. అయితే ఆ గురువుగారు కూడా ఇదే మార్గంలో ఉండాలి. ఆయన గూడా మోక్షం కోసం తపిస్తూ ఉన్నవాడై ఉండాలి. ఆయనకా ఉద్దేశం లేదు, ప్రాపంచికమైన కోరికలున్నాయంటే ఆయన దగ్గర ఉండి నువ్వు మోక్షం కోసం సాధన జేసుకోవడం కష్టమైతుంది. ఆ తర్వాత న పూర్వం గురవే కించిత్ ఉపకుర్వీత ధర్మవిత్ స్నాస్యంతు గురుణా అజ్ఞప్తః శక్త్యా గురువర్థం ఆహరేత్. ఇప్పుడు చదువయిపోయిన తర్వాత గురువుగారి దగ్గర నుంచి ఆ ఆశ్రమంలో నుంచి మనము స్నాతకోత్సవం చేసుకుని గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోవడం గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనమేం చెయ్యాలి అంటే, ఎవరైనా సరే విద్యార్థి ధర్మం తెలిసిన వాడు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, స్నాతకోత్సవం చేసుకోవాలి. ఇంకా బ్రహ్మచర్యం నుంచి ఆ ఆశ్రమాన్ని ముగించి చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి అని అనుకునే విద్యార్థి, గురుణ అజ్ఞప్తః గురువు గారిని అడిగి ఆయన ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే శక్త్యా శక్తి మేరకు, శక్తికి మించి ప్రయత్నాలన్నీ చేయగూడదు. ఎంత వరకు శక్తి కలిగి ఉన్నాడో అంతవరకు మాత్రమే మన శిష్యుడు గుర్వర్థం గురువు గారికి అర్థాన్ని ఏదో ఒక దక్షిణను ఆహరేత్ తెచ్చి ఇవ్వవచ్చు. అయితే పూర్వం వాడి చదువు పూర్తి కాకన్నా ముందే మాత్రము గురువు గారికి కించిత్ కొంచెం గూడా ఏది న ఉపకుర్వీత చెయ్యరాదు. గురువు గారికి గురుదక్షిణ ఎప్పుడు ఇవ్వాలి అంటే చదువు పూర్తయిన తర్వాతనే ఇవ్వవలసి ఉంటుంది. చదువు పూర్తి గాకుండానే గురువుగారికి గురుదక్షిణలన్నీ ఇవ్వడానికి బయలుదేరరాదు. గురువు గారికి గురుదక్షిణ ఇచ్చామంటే చదువు పూర్తయిపోయిందని అర్థం ఇంకా. ఆ విధంగా చెయ్యరాదు. గురువు గారికి గురుదక్షిణ ఎప్పుడివ్వాలి? నీ చదువు పూర్తయిపోయిన తర్వాత గురువుగారు సరే నువ్వు పాస్ అయ్యావు, ఇంకా గ్రాడ్యుయేట్ అవుతున్నావు నువ్వు అని చెప్పినప్పుడు మాత్రమే స్నాతకోత్సవం సమయంలో అప్పుడు కూడా నీ ఇష్టమొచ్చింది. గురువుగారు వద్దంటున్నా గూడా, ఆయన వద్దురా వెళ్ళు అంటే గూడా వెంటబడి తరిమి మరీ ఏడిపించి, విసిగించి గురుదక్షిణ బలవంతంగా ఇవ్వడానికి వీల్లేదు. ఆయన్ని అడిగి, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నువ్వు చదువు పూర్తి కాకన్నా ముందే గురువుగారికి దక్షిణలన్నీ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ పూర్తయిపోయింది అని గురువుగారు చెప్తే నీ చదువు సమాప్తమయ్యింది అని ఆయన చెప్పిన తర్వాత, ఆయన్ని మర్యాదగా అడిగి, ఆయన ఒప్పుకుంటే ఆయన ఏదడుగుతాడో దాన్ని నీ శక్తి మేరకు మాత్రమే, ఇంక శక్తికి మించి గాదు. అంతవరకు మాత్రమే గురువుగారి కోసం ఏదైనా అర్థాన్ని తెచ్చి ఇవ్వవచ్చు. ఇవి స్నాతకోత్సవం సమయంలో గురువుగారికిచ్చే దక్షిణల గురించిన నియమాలు. అవి కూడా ఏవిస్తావంటే ఏవో ఒకటి నీకిష్టమొచ్చినవి, శక్తికి మించినవి, అక్కర్లేని విషయాలన్నీ ఇవ్వడానికి వీల్లేదు. కొన్ని ఉన్నాయి నియమాలు ఏవి ఇవ్వవలసి ఉంటుందో గురువుగారికి గురుదక్షిణగా. క్షేత్రం, హిరణ్యం, గాం, అశ్వం, ఛత్ర, ఉపానహం, ఆసనం, ధాన్యం, వాసాంసి వా శాకం గురవే ప్రీతిం ఆవహేత్. భూమి ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి పొలాలేమైనా ఉంటే, భూములేమైనా ఉంటే, అందులో శక్తి మేరకు కొంతవరకు గురువుగారు పుచ్చుకుంటానంటే మాత్రమే, అది గూడా నీ చదువు పూర్తయిపోయిన తర్వాత దక్షిణగా ఇవ్వచ్చు. బంగారం ఏమైనా కావాలంటే ఇవ్వచ్చు. ఆవులు లేదా అశ్వాలు, ఛత్రము గొడుగు, ఉపానహము చెప్పులు, ఆసనము కుర్చీ, ధాన్యము, ఈ ఆసనంలోనే ఏదైనా పాతకాలంలోనైతే ఏదో జింక చర్మాలు అట్లాంటివి, ధాన్యమో లేదా వస్త్రాలో, శాకము కూరగాయలో, ఇటువంటివేవైనా సరే ప్రీతిగా గురువుగారికి తెచ్చి ఇవ్వవచ్చు.
ఏవం చరతి యః విప్రః బ్రహ్మచర్యం అవిప్లుతః సః గచ్చంతి ఉత్తమస్థానం నచ్చ ఇహ అజాయతే పునః. ఏవం ఈ విధంగా యః విప్రః ఏ బ్రాహ్మడైతే, ఏ బ్రహ్మ మార్గంలో ఉన్నవాడైతే, అవిప్లుతః ఒక పద్ధతి ప్రకారము ఈ బ్రహ్మచర్యాన్ని అతి జాగ్రత్తగా చరతి ఆచరించాడో, అటువంటి సహా వాడు అత్యుత్తమ స్థానాన్ని గచ్చతి, గొప్ప స్థితిని చేరుకుంటాడు. వాడింక పునః తిరిగి ఇహ మళ్ళీ నా అజాయతే, మళ్ళీ ఇంక వాడు జన్మించడు అని చెప్తూ ఉన్నారు. అంత జాగ్రత్తగా బ్రహ్మచర్యాన్ని మనము ఆచరించవలసి ఉంటుంది. ఈ గురువు గారికి దక్షిణలు ఇవ్వడం గురించి మనకు భారతంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని కూడా కలుపుకుంటూ మనము చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.